కథ భూమా రష్మిక మందన ఏ లిటరేచర్ను పూర్తి చేయడానికి సొంత ఊరు నుండి హైదరాబాద్కు వచ్చి ఓ పీజీ కాలేజీలో జాయిన్ అవుతుంది. అదే కాలేజీలో విక్రమ్, దీక్షిత్ శెట్టి కూడా పీజీ చేస్తుంటాడు. భూమా చేసిన ఓ చిన్న యాక్సిడెంట్ కారణంగా విక్రమ్తో పరిచయం కలుగుతుంది. తొలి పరిచయంలోనే ఒకరికొకరు నచ్చేస్తారు. విక్రమ్ ని దుర్గా అను ఇమ్మాన్యుయేల్ కూడా ప్రేమిస్తుంది. అయితే ఆమెది వన్ సైడ్ ప్రేమ మాత్రమే. విక్రమ్ తనలో వాళ్ల అమ్మ ప్రేమ చూసుకుంటున్నాడని తెలుసుకున్న భూమ కూడా విక్రమ్ను ఇష్టపడుతుంది. ఇలా చదువుకుంటూ ప్రేమించుకుంటున్న వీళ్ల ప్రేమ ప్రయాణంలో కొన్ని హద్దులు కూడా దాటాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కొన్ని అనుకోని పరిణామాలు వల్ల విక్రమ్, భూమ మధ్య మనస్పర్ధలు వస్తాయి. అసలు ఈ ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణమేమిటి? ఇద్దరూ విడిపోవాలని అనుకోవడానికి రీజన్ ఏమిటి? ఆ తరువాత ఏం జరిగింది అనేది తెరపై చూడాలి. విశ్లేషణ: ఇప్పటి వరకు తెలుగు తెరపై చాలా ప్రేమకథలు వచ్చాయి. అన్ని కథల్లో సారాంశం ఒకటే అయినా కథనాల్లో కొత్తదనంతో మన దర్శకులు ఎప్పటికప్పుడు మెప్పిస్తుంటారు. అయితే దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో నేటి అపరిక్వత ప్రేమలు, వాటి పరిణామాలను చూపించే ప్రయత్నం చేశాడు. ఎప్పుడూ భయపడుతూ ఇంట్రవర్ట్గా ఉండే అమ్మాయి, ఆధునిక భావాలు, స్వార్థపు ఆలోచనలు ఉన్న